దిస్ ఈజ్ షోల్డర్ బ్లేడ్. దీన్ని మనం స్కాపులా అని కూడా పిలుస్తాము. స్కాపులా బోన్ సరిగ్గా ఈ ప్లేస్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. అదే పోస్టీరియర్ వ్యూలో చూసినప్పుడు ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. మన ఎంటైర్ బాడీలో షోల్డర్ జాయింట్ అనేది మోస్ట్ మూవబుల్ జాయింట్. బట్ ఇది పాసిబుల్ అవ్వడానికి కారణం స్కాపులా. సో మన అప్పర్ లింబ్ సిరీస్లో క్లావికల్ తర్వాత సెకండ్ బోను స్కాపులా. స్కాపులా బోను క్లావికల్తో కంపేర్ చేసుకుంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో స్కాపులా యొక్క అనాటమీ కోసం తెలుసుకొని వాటిపైన మిమ్మల్ని ఎక్స్పర్ట్గా మార్చడానికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం స్కాపులా యొక్క అనాటమీ, జాయింట్స్ ఫార్మ్డ్ బై ది స్కాపులా, మజిల్ అటాచ్మెంట్స్ టు ది స్కాపులా అండ్ లాస్ట్లీ క్లినికల్ ఫీచర్స్ కోసం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వీడియో ఎండింగ్కి నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ నువ్వు కాన్సెప్ట్తో పాటు ప్రిపేర్డ్ నోట్స్ కూడా గెయిన్ చేస్తావు. లేదు నాకు డైరెక్ట్గా నోట్సే కావాలి అని అనుకుంటే ఈ టైం స్టాంప్కి జంప్ అవ్వండి. స్కాపులా ఇది ఒక ఫ్లాట్ అండ్ ట్రయాంగులర్ బోన్. ఇది పోస్టీరియర్ థొరాసిక్ వాల్ పైన సెకండ్ నుండి సెవెంత్ రిబ్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఇది క్లావికల్తో కలిసి యాక్రోమియో క్లావికులర్ జాయింట్ని అండ్ హ్యూమరస్తో కలిసి షోల్డర్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. స్కాపులాకి టోటల్గా 2 సర్ఫేసెస్, 3 బార్డర్స్, 3 యాంగిల్స్, 3 ప్రాసెసెస్ ఉంటాయి. సో వీటిని 1 by 1 చూద్దాం. సర్ఫేసెస్లో చూసుకుంటే స్కాపులాకి 2 సర్ఫేసెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ కోస్టల్ సర్ఫేస్ అండ్ సెకండ్ వన్ పోస్టీరియర్ సర్ఫేస్. కోస్టల్ సర్ఫేస్ ఇది థొరాక్స్ వైపు ఫేస్ అయి ఉంటుంది. సో అందుకే దీన్ని మనం కోస్టల్ సర్ఫేస్ అని పిలుస్తున్నాం. ఇది కాన్కేవ్గా ఉంటుంది, అంటే మీ రిబ్స్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం కోసం ఇన్వర్డ్గా కర్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ సర్ఫేస్ పైన సబ్స్కాపులర్ ఫోసా అని ఒక ఫోసా ఉంటుంది. అక్కడ సబ్స్కాపులారిస్ అనే మజిల్ ఆరిజినేట్ అవుతుంది. సెకండ్ పోస్టీరియర్ సర్ఫేస్, ఇది పోస్టీరియర్ వైపు ఫేస్ అయి ఉంటుంది. ఈ సర్ఫేస్ని స్పైన్ ఆఫ్ ది స్కాపులా అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ స్పైన్కి సుపీరియర్గా ఉంది కాబట్టి దీన్ని సుప్రాస్పైనస్ ఫోసా అని, అండ్ స్పైన్కి ఇన్ఫీరియర్గా ఉంది కాబట్టి దీన్ని ఇన్ఫ్రాస్పైనస్ ఫోసా అని అంటారు. నెక్స్ట్ స్కాపులాకి టోటల్గా 3 బార్డర్స్ అనేవి ఉంటాయి. సుపీరియర్ బార్డర్, మీడియల్ బార్డర్ అండ్ లాటరల్ బార్డర్. సుపీరియర్ బార్డర్ ఇది స్కాపులాకి సుపీరియర్ పార్ట్లో ఉంటుంది అండ్ ఇది 3 బార్డర్స్లో కల్లా చాలా చిన్నది. ఈ బార్డర్లో మనం సుప్రాస్కాపులర్ నాచ్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సుప్రాస్కాపులర్ నర్వ్ అనేది ఈ నాచ్ గుండా పాస్ అవుతుంది, కానీ సుప్రాస్కాపులర్ ఆర్టరీ మాత్రం దీని మీద గుండా పాస్ అవుతుంది. సెకండ్ వన్ మీడియల్ బార్డర్, దీన్ని వెర్టిబ్రల్ బార్డర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది వెర్టిబ్రల్ కాలంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది స్కాపులా యొక్క లాంగెస్ట్ బార్డర్. థర్డ్ వన్ లాటరల్ బార్డర్, ఇది ఆర్మ్ పిట్కి చాలా దగ్గరగా ఉండే బార్డర్. సో అందుకే దీన్ని యాక్సిలరీ బార్డర్ అని కూడా అంటారు. అండ్ రిమైనింగ్ వాటితో పోలిస్తే ఇది చాలా థిక్కెస్ట్ బార్డర్. యాంగిల్స్లో మనకి సుపీరియర్, ఇన్ఫీరియర్ అండ్ లాటరల్ యాంగిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ సుపీరియర్ యాంగిల్. సుపీరియర్ అండ్ మీడియల్ బార్డర్స్ కలిసి ఈ యాంగిల్ని ఫామ్ చేస్తాయి అండ్ ఇది సెకండ్ రిబ్కి ఆపోజిట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సెకండ్ వన్ ఇన్ఫీరియర్ యాంగిల్, ఇది స్కాపులా యొక్క మోస్ట్ మూవబుల్ యాంగిల్, ఎందుకంటే మీరు మీ ఆర్మ్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఈ యాంగిల్ అనేది ఫార్వర్డ్ అండ్ లాటరల్గా మూవ్ అవుతుంది. ఈ ఇన్ఫీరియర్ యాంగిల్ 7th రిబ్కి ఆపోజిట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. థర్డ్ వన్ లాటరల్ యాంగిల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్, ఎందుకంటే ఇక్కడ గ్లీనాయిడ్ క్యావిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, విచ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ షోల్డర్ జాయింట్. ఓకే, అండ్ ఫైనల్లీ ప్రాసెసెస్. అనాటమీలో ప్రాసెసెస్ అంటే బోన్ నుండి న్యాచురల్గా ఫామ్ అయ్యే బోనీ ప్రొజెక్షన్స్ ఆర్ బోన్ యొక్క అవుట్ గ్రోత్ ఫామ్ అనమాట. ఈ స్కాపులాలో ఈ బోనీ ప్రొజెక్షన్ పార్ట్స్ అనేవి మజిల్స్కి అండ్ లెగమెంట్స్కి అటాచ్ అవ్వడానికి క్రూషియల్ పాయింట్స్గా వర్క్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వన్ స్పైనస్ ప్రాసెసెస్, ఇది స్కాపులా యొక్క పోస్టీరియర్ ఆస్పెక్ట్ నుండి ప్రొజెక్ట్ అయ్యే ఒక ట్రయాంగులర్ ప్లేట్ లాగా ఉంటుంది అండ్ ఇది లాటరల్గా వెళ్ళి యాక్రోమియంగా మారుతుంది. సెకండ్ వన్ యాక్రోమియన్ ప్రాసెసెస్. యాక్రోమియన్ అనేది షోల్డర్ జాయింట్లో హైయెస్ట్ పాయింట్ని ఫామ్ చేసే బోనీ పార్ట్ అండ్ ఫర్దర్గా ఇది క్లావికల్తో ఆర్టిక్యులేట్ అయ్యి యాక్రోమియో క్లావికులర్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. థర్డ్ వన్ కొరకాయిడ్ ప్రాసెసెస్. గ్రీక్ లాంగ్వేజ్లో కొరకాయిడ్ అనే నేమ్కి కాకి ముక్కు లాంటిది అని మీనింగ్ వస్తుంది, అంటే చూడడానికి కాకి ముక్కులాగా ఉంటుంది అని. అండ్ కొరకాయిడ్ ప్రాసెస్ అనేది
స్కాపులాకి యాంటీరియర్ సర్ఫేస్లో ఉండే ఒక బోనీ ప్రొజెక్షన్ అన్నమాట. ఇక్కడ మల్టిపుల్ మజిల్స్ అండ్ లెగ్మెంట్స్ అటాచ్ అవుతాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది జాయింట్స్ ఫార్మ్డ్ బై ది స్కాపులా. స్కాపులా బోన్ టోటల్గా 2 జాయింట్స్ ఫామ్ చేస్తుంది. యాక్రోమియన్ క్లావికల్కి అటాచ్ అయ్యి యాక్రోమియో క్లావికులర్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. అండ్ దీనికోసం మనం ఆల్రెడీ క్లావికల్ బోన్ డిస్కషన్లో చూసాం. అండ్ సెకండ్ వన్ గ్లీనాయిడ్ క్యావిటీ అండ్ హ్యూమరస్ కలిపి గ్లీనో హ్యూమరల్ జాయింట్ను ఫామ్ చేస్తాయి. దీన్ని మనం కామన్గా షోల్డర్ జాయింట్ అని పిలుస్తాము. ఫస్ట్లీ యాక్రోమియో క్లావికులర్ జాయింట్. యాజ్ ద నేమ్ సజెస్ట్, స్కాపులా యొక్క యాక్రోమియన్ అండ్ క్లావికల్ యొక్క లాటరల్ ఎండ్తో ఈ జాయింట్ ఫామ్ అవుతుంది. ఈ జాయింట్ 2 ఇంపార్టెంట్ లెగ్మెంట్స్ యొక్క హెల్ప్తో స్టెబిలైజ్డ్గా ఉంటుంది. ఫస్ట్ వన్ యాక్రోమియో క్లావికులర్ లెగ్మెంట్. ఇది యాక్రోమియన్కి అండ్ క్లావికల్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ కొరకో క్లావికులర్ లెగ్మెంట్. ఇది అగైన్ కోనాయిడ్ లెగ్మెంట్గా అండ్ ట్రెపిజాయిడ్ లెగ్మెంట్గా డివైడ్ అయ్యిందనమాట. నెక్స్ట్ వన్ గ్లీనో హ్యూమరల్ జాయింట్. ఈ జాయింట్ స్కాపులా యొక్క గ్లీనాయిడ్ క్యావిటీ అండ్ హ్యూమరస్ యొక్క హెడ్తో ఫామ్ అవుతుంది. ఈ జాయింట్ స్టెబిలైజ్ అవ్వడంలో టోటల్లీ 4 లెగ్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దోస్ ఆర్ క్యాప్సులార్ లెగ్మెంట్, కొరాకో హ్యూమరల్ లెగ్మెంట్, ట్రాన్స్వర్స్ లెగ్మెంట్ అండ్ లాస్ట్లీ గ్లీనాయిడ్ లాబ్రమ్. యాక్చువల్గా షోల్డర్ జాయింట్ ఒక్కటే చాలా డీటెయిల్డ్ టాపిక్. దాన్ని ఈ వీడియో చివరికి ఎండ్ కార్డ్స్లో పెడతాను. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మజిల్ అటాచ్మెంట్స్ టు ది స్కాపులా. స్కాపులాలో చాలా మజిల్స్ ఉంటాయి. సో వాటిని ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ల్యాండ్ మార్క్స్ని బేస్ చేసుకొని చూద్దాం, సో దట్ మీకు కూడా విజువలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్లీ సర్ఫేసెస్లో చూద్దాం. కోస్టల్ సర్ఫేస్లో సింగిల్ మజిల్ అటాచ్ అవుతుంది. సో సబ్ స్కాపులార్ ఫోసాలో సబ్ స్కాపులారిస్ అనే మజిల్ ఈ ఫోసా యొక్క మీడియల్ 2/3 నుండి ఆరిజినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పోస్టీరియర్ సర్ఫేస్. ఇక్కడ మనకి 2 ఫోసాలు ఉన్నాయి. సుప్రాస్పైనస్ ఫోసాలో సుప్రాస్పైనిటస్ అనే మజిల్ ఈ ఫోసా యొక్క మీడియల్ 2/3 నుండి ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్రాస్పైనస్ ఫోసాలో ఇన్ఫ్రాస్పైనిటస్ అనే మజిల్ ఈ ఫోసా యొక్క మీడియల్ 2/3 నుండి ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ బోర్డర్స్లో చూద్దాము. ఫస్ట్ వన్ సుపీరియర్ బోర్డర్. ఇక్కడ ఓన్లీ సింగిల్ మజిల్ అటాచ్ అవుతుంది. సో సుప్రాస్కాపులర్ నాచ్ దగ్గర ఓమోహయాయిడ్ అనే మజిల్ యొక్క ఇన్ఫీరియర్ బెల్లీ ఆరిజినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లాటరల్ బార్డర్లో ఇన్ఫ్రాగ్లీనోయిడ్ ట్యూబర్కల్ దగ్గర ట్రైసెప్ బ్రేకియా యొక్క లాంగ్ హెడ్ ఆరిజినేట్ అవుతుంది. దానికి కొంచెం కింది పోస్టీరియర్ ఆస్పెక్ట్లో అప్పర్ 2/3 నుండి టెరిస్ మైనర్ అనే మజిల్ ఆరిజినేట్ అవుతుంది. అండ్ సేమ్ అదే బార్డర్లో టెరిస్ మేజర్ అనే మజిల్ లోవర్ 1/3 నుండి ఆరిజినేట్ అవుతుంది. సో నెక్స్ట్ మీడియల్ బార్డర్. స్కాపులాలో మోస్ట్ ఆఫ్ ది మజిల్స్ అనేవి ఈ మీడియల్ బార్డర్కే అటాచ్ అవుతాయి. సో కోస్టల్ సర్ఫేస్ వైపున సెరటస్ యాంటీరియర్ అనే మజిల్ ఈ ఎంటైర్ మీడియల్ బార్డర్లో ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ పోస్టీరియర్ వైపు లివేటర్ స్కాపులై అనే మజిల్ సుపీరియర్ యాంగిల్ నుండి రూట్ ఆఫ్ ది స్పైన్ వరకు ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత రోంబాయిడ్ మైనర్ అనే మజిల్ రూట్ ఆఫ్ ది స్పైన్కి ఆపోజిట్లో ఇన్సర్ట్ అవుతుంది. అండ్ రోంబాయిడ్ మేజర్ అనే మజిల్ రూట్ ఆఫ్ ది స్పైన్కి కొంచెం కింద ఇన్సర్ట్ అవుతుంది. యాంగిల్స్లో ఇన్ఫీరియర్ యాంగిల్ దగ్గర లాటిస్మస్ డోర్సై అనే మజిల్ ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతుంది. అండ్ లాటరల్ యాంగిల్లో సుప్రాగ్లీనోయిడ్ ట్యూబరికల్ దగ్గర బైసెప్ బ్రేకే యొక్క లాంగ్ హెడ్ ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ప్రాసెసెస్. ఫస్ట్లీ స్పైనస్ అండ్ యాక్రోమియన్ ప్రాసెస్లో ట్రెపీజియస్ అనే మజిల్ స్పైన్ యొక్క అప్పర్ క్రిస్ట్లో అండ్ యాక్రోమియన్ యొక్క మీడియల్ బార్డర్లోకి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ కొరకాయిడ్ ప్రాసెస్ దగ్గర పెక్టోరాలిస్ మైనర్ అనే మజిల్ మీడియల్ బార్డర్ అండ్ సుపీరియర్ సర్ఫేస్లో ఇన్సర్ట్ అవుతుంది. అండ్ అగైన్ కొరకాయిడ్ ప్రాసెస్ టిప్ యొక్క లాటరల్ పార్ట్ నుండి బైసెప్స్ బ్రేక్ అయ్యేది షార్ట్ హెడ్ హారిజినేట్ అవుతుంది. అండ్ కొరకో బ్రేకియాలిస్ అనే మజిల్ టిప్ యొక్క మీడియల్ పార్ట్ నుండి ఆరిజినేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మజిల్ అటాచ్మెంట్స్ టు ది స్కాపులా. ఓకే, నౌ మూవ్ ఆన్ టు ది క్లినికల్ ఎనాటమీ. స్కాపులాకి రిలేట్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్లో ఒకటి ఈ వింగింగ్ ఆఫ్ ది స్కాపులా. దీన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనం ముందుగా సెరటస్ యాంటీరియర్ అనే మజిల్ యొక్క నార్మల్ ఫంక్షన్ని తెలుసుకోవాలి. నార్మల్గా సెరటస్ యాంటీరియర్ మజిల్ స్కాపులాని ముందుకు లాగి దాన్ని థొరాసిక్ వాల్కి అంటే రిబ్స్కి దగ్గరగా అటాచ్ అయి ఉండేలాగా చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ మజిల్ స్కాపులాని బ్యాక్కి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ మజిల్కి లాంగ్ థొరాసిక్ నర్వ్ సప్లై చేస్తుంది. ఈ నర్వ్ ఇంజురీ అయినప్పుడు సెరటస్ యాంటీరియర్ మజిల్ వీక్గా మారిపోద్ది.
ఆర్ ప్యారలైజ్ అయిపోద్ది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ మజిల్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు అంటే స్కాపులాకి అండ్ థొరాసిక్ వాల్కి మధ్య ఉన్న సపోర్ట్ అనేది పోతుంది. దానివల్ల స్కాపులా యొక్క మీడియల్ బార్డర్ అనేది బ్యాక్కి ప్రొజెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్కాపులా బ్యాక్ నుండి బయటకు వస్తున్న వింగ్స్ లాగా కనిపించడం వల్ల ఈ కండిషన్ని వింగింగ్ ఆఫ్ ది స్కాపులా అని అంటున్నారు. నార్మల్గా మన చెయ్యిని అబ్డక్షన్ చేస్తున్నప్పుడు ఆర్మ్ని కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేయడానికి స్కాపులా అనేది కొంచెం రొటేట్ అవ్వాలి. బట్ వింగింగ్ ఆఫ్ ది స్కాపులాలో సెరటస్ యాంటీరియర్ అనే మజిల్ ప్యారలైజ్ అవ్వడం వల్ల స్కాపులా ప్రాపర్గా రొటేట్ అవ్వదు. సో దీనివల్ల పేషెంట్ ఆర్మ్ని 90 degrees కన్నా పైకి అబ్డక్ట్ చేయడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతాడు. క్లినికల్లీ దీన్ని మనం చాలా ఈజీగా టెస్ట్ చేయొచ్చు. పేషెంట్ని 2 చేతులతో ఒక గోడని పుష్ చేయమని చెప్పేసి అడుగుతాము. అప్పుడు నార్మల్ పర్సన్ యొక్క స్కాపులా థొరాసిక్ వాల్కి ఎగెనెస్ట్గా అంటే ఫ్లాట్గా ఉంటుంది. బట్ పేషెంట్ యొక్క స్కాపులా అనేది మీడియల్ బార్డర్ చాలా ప్రామినెంట్గా మారి క్లియర్గా బ్యాక్కి ప్రొజెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్కాపులా బోన్. ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకటే ఇవ్వకుండా మీ ప్రిపరేషన్ పార్ట్ కూడా ఈజీగా చెయ్యాలి అని అనుకున్నాను. ఎందుకంటే సమ్టైమ్స్ మనకి ఈ టాపిక్ బాగా అండర్స్టాండ్ అవుతుంది, బట్ నెక్స్ట్ ఎగ్జామ్కి ఎంత రాయాలి ఎంత చదవాలి అని కన్ఫ్యూజన్తో ఉంటాము. సో అందరికీ సేమ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కాకుండా నేను నోట్స్ని 3 డిఫరెంట్ లెవెల్స్గా డివైడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు టాపిక్ పైన కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ లెవెల్ని పిక్ చేసుకో. దెన్ ఇఫ్ ఇన్ కేస్ నీకు క్లాస్ టెస్ట్ ఆర్ ఇంటర్నల్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే గో ఫర్ దిస్ సెకండ్ లెవెల్ నోట్స్. లేదు నాకు రేపే ఫైనల్ ఎగ్జామ్ ఉంది కానీ ప్రతి పాయింట్ని మెమరైజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ థర్డ్ లెవెల్ని పిక్ చేసుకో. సో మీ సిచ్యువేషన్ని ఆర్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు ఏ లెవెల్ నోట్స్ హెల్ప్ అవుతుందో ఆ లెవెల్ నోట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది, రైట్? సో ప్రెజెంట్ నేను ఇచ్చిన 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్ని హ్యూమన్ అనాటమీ బీడీ చౌరస్యా 9th ఎడిషన్ నుంచి రెఫరెన్స్గా తీసుకొని మేక్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఏమైనా పాయింట్స్ చేంజ్ చేయాలి అని అనుకున్నా యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వీడియోలో మనం హ్యూమరస్ది కంప్లీట్ అనాటమీని కవర్ చేద్దాం విత్ 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్. So that's it for today's video. Thank you for watching until now, and if you find this video helpful, make sure to like the video and subscribe for more anatomy content like this. See you in the next one. Bye bye.